Get the scoop with Mini Duras. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని నడవలేవు. దొరికిపోయావు. థ్యాంక్ యూ జియాన్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకంత నవ్వా? ఇది సునియో టైమ్స్. తన కంప్యూటర్ సహాయంతో దాన్ని తయారు చేశాడు. న్యూస్ పేపరా? అరే ఇదా? అజాగ్రత్తగా ఉన్న నోబితా డ్రైనేజ్ లో కాళ్ళు జారిన సంఘటన. ఆ అబ్బాయి ఎప్పుడు ఇంతే, రోజు పడుతుంటాడు. నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇలా జరుగుతుంది. ఎంత ఘోరం! ఏయ్! నా గురించి ఇంత చెత్తగా రాస్తే ఫీల్ అవ్వాల్సింది పోయి నవ్వుతావా? అది కాదు నోబితా. నేనెంత ఆవేదన చెందుతున్నానో నీకు అర్థం కావట్లేదు కదా. నిజంగానా నోబితా? సారీ నోబితా. ఇది చాలా ఘోరం. ఆ సునియోని మనం అస్సలు క్షమించకూడదు. సరే, వాడిని ఎలా ఏడిపించాలో నాకు తెలుసు. ఏమంటున్నా? మనం కూడా వాడిలాగే ఒక న్యూస్ పేపర్ ని తయారు చేద్దాం. ఒక్క నిమిషం. మేక్ బిలీవ్ న్యూస్ పేపర్ పబ్లిషర్ సెట్. ఏంటిది? ఇదొక రిపోర్టర్ బ్యాగ్, అది ప్రింటర్. ఈ రిపోర్టర్ బ్యాగ్ లో ఒక యాంటెనా ఉంటుంది. దీని సహాయంతో కావాల్సినవి తెలుసుకోవచ్చు. అరే, ఏదో న్యూస్ దొరికింది. ఇప్పుడు ఈ ఫ్లాగ్ ని ఇలా నా తల మీద పెట్టుకుంటాను. వెళ్ళాల్సిన చోటుకి తీసుకెళ్తుంది. త్వరగా ఫోటో తీస్తున్నాను. ఫోటో ఇంకా ఆర్టికల్ వచ్చేసింది. ఈ వార్త మనం ప్రచురిస్తే అంతే అయిపోతాం. అవును, నిజమే. దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళొక న్యూస్ పేపర్ ఆర్టికల్ ని తయారు చేయొచ్చు. నీ వల్ల కూడా అవుతుంది. అలాగా? నీ వల్ల కూడా అవుతుంది అంటే అది మరి ఓకే, మంచి సంఘటన ఎదురవుతుందేమో చూద్దాం. ముందు ఈ యాంటనాని ఎక్స్టెండ్ చేస్తాను. ఓ, ఇదెవరినో కనిపెట్టినట్టుంది. ఫ్లాగ్ సిద్ధం, ఇక పరిగెడతాను. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏంటి, స్కూల్ కా? స్కూల్ బేస్మెంట్ లో ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. నేను నమ్మను. సరే, ముందు ఫోటో తీస్తాను. ఏంటి, బేస్మెంట్ లో జంతువులున్నాయి? భలే పిల్లలు. ఇందులో వింతే ఉంది. ఈ పిల్లలు సైజులో కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే. మళ్ళీనా? ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తుంది? 2 వాహనాలు ఢీకొన్నాయి. ఎంత దారుణం! నువ్వు కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నువ్వు ఇలా పెత్తనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నేనేం పెత్తనం చేయట్లేదు. ఇవన్నీ పబ్లిష్ చేస్తే ఎవరు నా మొహం చూడరు. ఏంటి, నిజంగానా? ఈసారైనా ఏదైనా మంచి దృశ్యం చూపించు. ఎందుకు కోపడుతున్నావు? క్షమించమని అడిగాను కదా. ఇంకెప్పుడు ఇలా జరగదు. క్షమించు. వద్దు, వెళ్ళకు. మీచర్, నా మాట విను. డోరేమోన్! అరే అరే అరే, డబ్బులేం తగలలేదు కదా. సరే, నీ దగ్గర ఉన్న ఆర్టికల్స్ ఇంకా ఫోటోల్ని ఇందులో వేయి. ఆ తర్వాత ఈ బటన్ ని నొక్కు. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ గా బయటకు వస్తుంది. దీన స్థితిలో డోరేమోన్ చేతులారా చేసుకున్నాడు. ఇది చాలా ఘోరం. నా న్యూస్ ఎందుకు టాప్ ఆర్టికల్ గా వచ్చింది? ఎందుకంటే మిగతా ఆర్టికల్స్ అంత ఆసక్తిగా లేవు. ఇంతకంటే మంచి సంఘటన ఉంటే సరిపోయేది. నీ న్యూస్ పేపర్ కి రోజు మంచి మంచి ఆర్టికల్ దొరకటం చాలా కష్టం. అందుకే రిపోర్టర్స్ చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా చూపిస్తారు. ఓహో, అలాగా? నువ్వు మరి అతిగా ఆలోచించుకో. రిపోర్టర్స్ ఎప్పుడు తెలివైన వాళ్ళుగా ఉంటారు. అందుకే ఒక చిన్న సంఘటన కూడా వాళ్ళు చాలా బాగా రాస్తారు. చదివితే ఆశ్చర్యపోయేటట్టు ఉంటుంది. చదివే మనకి నచ్చుతుంది. కానీ మనం జరిగిందే కదా చెప్పాలి. లేనిపోనివి చేర్చడం తప్పు, అవునా? సరే సరే, ఈ పని కూడా నేనే చేస్తాను. ఒక నిమిషం ఉండు. మినీ డోరాస్, నోబితాతో పాటు ఉండి మీరు న్యూస్ పేపర్ ని తయారు చేయాలి.
సూపర్. ఇప్పుడు నా దగ్గర 3 రిపోర్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను మంచి మంచి వార్తలు అందించగలను. డోరేమాన్ రండి, వెళ్దాం. ఒరేరే, మిచ్చని వెళ్ళి కలుస్తాను. ఆ, ఏమైంది? ఇటువైపా? ఆ, ఇటువైపా? ఆ, ఇటువైపా? ఇటువైపా? ఆ, ఇటువైపా? ఎటువైపు? ఆ, ఇదేంటి నా వైపు చూస్తోంది? నేనే హెడ్ లైనా? నోబితా, చాలా సేపటి నుంచి నేను గమనిస్తున్నాను. నువ్వేం చేస్తున్నావో కొంచెం నాకు చెప్తావా? అదేంటంటే సార్? నోబితా, ప్రతిసారి నీకేదో ఒకటి చెప్పి నిన్ను విసిగిస్తున్నాను అనుకోవద్దు, కానీ ఇది చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను. ఇలా రోడ్లో బలాంతూరు తిరిగే బదులు ఇంటికి వెళ్లి బుద్ధిగా కాసేపు చదువుకున్నావంటే 4 మార్కులు ఎక్కువ వస్తాయి కదా. ఆ పన్ను ఎందుకు చేయటం లేదు? నిన్న జరిగిన టెస్ట్ లో కూడా నువ్వు 0 మార్కులు తెచ్చుకున్నావు. అవును సార్. ఇలా 0 మార్కులు తెచ్చుకోవటం ఇది 10వసారి. నీలో మార్పు ఎప్పుడు వస్తుంది? ఏమో తెలియదు సార్. సార్ ఇవాళ చాలా కోపంగా ఉన్నారు. ఈ అబ్బాయి కదా. న్యూస్ ఏంటి? అరే రే, విషయం ఇంతలోనే పేపర్లో వచ్చేసిందేంటి? ఏం చేస్తున్నావు డోరా? ఆ పేపర్స్ నాకివ్వు. ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తావు? ఇలాంటివన్నీ పేపర్లో వేయకూడదని నీకు తెలీదు? అనవసరంగా వీళ్ళని అపాయింట్ చేశాను. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఇటువైపు ఏదో జరుగుతుందనుకుంటాను. షిజుకా, షిజుకా! ఫోటో తీయొద్దని నేను నీకు చెప్పానా లేదా? నాకు విసుగొచ్చేసింది. ఇది ఇలాగే కొనసాగితే సునియోతో నేను పోటీ పట్టం జరగని పని. జియాన్ వెళ్తున్నాడు. తన్ని అనుసరిస్తే మంచి స్టోరీ దొరకచ్చు. ఖచ్చితంగా జియాన్ ఏదో ఒక ఘనకార్యం చేస్తాడు. నేను ఫోటో తీస్తాను. ఆ న్యూస్ నా పేపర్ లో ప్రింట్ అయితే ఫేమస్ అయిపోతాను. అందరూ చూడండి, ఇలాంటి వాళ్ళని మనం ఎదిరించాలి. ఇంకా నయం తప్పించుకున్నాను. నువ్వా? సరైన సమయానికే వచ్చావు. మన ఇద్దరం కలిసి జియాన్ని అనుసరిద్దాం. ఖచ్చితంగా మంచి న్యూస్ దొరుకుతుంది. హలో, చూస్తూ ఉండు, ఏదో ఒకటి చేస్తాడు. ఫోటో తీయడానికి సిద్ధంగా ఉండు. ఈ పుస్తకం నేను ఎప్పుడో చదివిస్తానులే, నువ్వు చదువుకో. చిలకడ దుంప మహా రుచిగా ఉంటుంది కదా. మొత్తానికి నేను అనుకున్నది జరగబోతోంది. నువ్వు వచ్చేసావా? అప్రమత్తంగా ఉండు, ఏదో ఒకటి జరుగుతుంది. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నువ్వే తిను. అరే, నేను అనుకున్నంత వేగంగా ఇది వెళ్ళట్లేదే. సురేవ్ నా ప్రాణ స్నేహితుడా, ఏంటి కొత్త బోటు కొన్నట్టున్నావు? ఏదో నీ దయ. ఓకే, ఈ సమయం కోసమే ఇంతకటి నుంచి ఎదురు చూస్తున్నాను. సూపర్ సూపర్. ఏంటి ఈ బోట్ ఎంత తేలిగ్గా ఉంది, అస్సలు బరువు లేదు. అవును, ఇప్పుడు అదే సమస్య. ఇలా ఉంటే నీళ్ళలో వేగంగా ఎలా వెళ్తుంది చెప్పు? బోటు బరువెక్కడానికి త్వరగా వెళ్లి ఒక రాయిని తీసుకురా. వెళ్ళు. అలాగే. నువ్వు నిజంగా మేధావి. ఇప్పుడు సూపర్ గా వెళ్తోంది. థ్యాంక్స్ జియాన్. ఈ మాత్రానికే థ్యాంక్స్ ఎందుకో. ఏమైంది వీడికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఆగు. నోబితా, అక్కడ ఎందుకు దాక్కున్నావు? నన్ను అనుసరిస్తూ వచ్చావా? నాకు ఇందాక అనుమానం వచ్చింది, ఎందుకు ఇలా చేసావు? అది ఏంటంటే ఓ విషయం తెలుసుకోవడానికి అది ముఖ్యమైన విషయం. జియాన్ నన్ను ఏమైనా చేస్తాడు. మీరే నన్ను కాపాడాలి. నా మీద ఒక పెద్ద ఆర్టికల్ రాయండి. నాకిక వేరే దారి లేదు. నేనెందుకు నిన్ను అనుసరించానంటే, నోబితా, దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు. ఈవేళ నువ్వు అయిపోయావు. నేను వీటికి భయపడ్ను. ఏం చేస్తున్నారు? సరే
సరే మీ మాట వింటాను. నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను తొయ్యకండి.